గీస్తున్నాం. ఫ్రంట్ పార్ట్ గీసేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ వేస్ట్ క్లాత్ ఉంటుంది కాబట్టి మనం ఒక డ్రాయింగ్ చేసేసుకున్నాము. అంటే ఈ వేస్ట్ మనకు అవసరం లేదనే ఉద్దేశంతో. సో తర్వాత నెక్ లెంత్ ఎంత ఉందంటే 6.5 7 ఉంది లెంత్, మనం 6.5 పెడుతున్నాము. ఇక్కడ నుండి అమ్మాయి మెడ వచ్చేసి 2 ముక్కాలు ఉంది మెడ. ఆ 2 ముక్కాలు ఒక డాట్ పెట్టేసుకొని కింద కూడా బాక్స్ 2 ముక్కాలకి మనం వేసేసుకుంటున్నాం. ఓకేనా? వేసుకున్న తర్వాత మనం ఏ పార్ట్ చేసినా కానీ బాక్స్ అని వేసుకోవాలి. ఓకేనా? బాక్స్ వేసుకుంటే మనం ఎంత వేస్ట్గా పోతుంది, ఎంత బయటకు వస్తున్నాం లోపలికి వస్తున్నాం అనేది తెలుస్తుంది. ఓకేనా? సో ఇది తమలపాకు డిజైన్ చేస్తున్నాము. ఈ తమలపాకు డిజైన్ కోసం మనం ఏం చేస్తామంటే ఇది ఫ్రంట్ పార్ట్ కదా, ఫ్రంట్ పార్ట్ డ్రెస్సులకు వచ్చేసి ఇంకా 1/2 ఇంచ్ వరకు విడ్త్ పోయినా పర్వాలేదు, నీట్గానే ఉంటుంది. ఓకేనా? కొంచెం లావు ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు మా. సో మళ్ళీ మనం బాక్స్ వేసుకుంటున్నాము. అంటే ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్కి మనం బాక్స్ వేసుకుంటాం. వేసుకుంటూ మనము యాడ్ చేసుకోవాల్సింది 1 ఇంచ్ కిందికి వేసుకొని ఆ దాంట్లోకి మనము కలుపుకోవాలి బాక్స్, ఎక్స్ట్రా బాక్స్. ఓకేనా? సో ఇక్కడ నుండి ఇక్కడికి బాక్స్ వేసేసుకున్న తర్వాత ఇది తమలపాకు డిజైన్ కాబట్టి మనం ఈ కరువు స్కేల్తో, దీన్ని కరువు స్కేల్ అంటారు, సంక డౌన్ తీసుకోవచ్చు, ప్లస్ ఫ్రంట్ డిజైన్స్ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఈ కరువు స్కేల్తో మనము ఒక్కసారి రౌండ్ వేసుకుంటాం. ఓకేనా? ఇలా రౌండ్ వేసుకొని డాట్ డాట్ పెట్టుకుంటాం. ఓకే, ఇక్కడ దాకా వచ్చి తమలపాకు డిజైన్ కాబట్టి ఇక్కడికి స్టాప్ చేసిన తర్వాత ఇదే కరువు స్కేల్కి రివర్స్ పెట్టుకొని ఈ జాయింట్ని మనము కలుచుకుంటాం. ఆల్రెడీ మనం 1/2 ఇంచ్ పైకి పోయినాం కాబట్టి ఇక్కడ 1/2 ఇంచ్ కిందికి వచ్చినా కానీ నో ప్రాబ్లం. సో ఇది ప్రెస్ చేస్తూ మనము దీనికి కరువు స్కేల్తో వంపు తీస్తాం. క్లియరా? సో ఇది మనం యొక్క తమలపాకు డిజైన్. సో ఇది వస్తూ ఇందులోకి యాడ్ చేసుకోవాలి. క్లియర్ అమ్మా? సో ఇది అయిన తర్వాత ఈ డ్రాయింగ్కి మనము ఎంత కలుపుకోవాలి మా? ఎక్స్ట్రా 1 ఇంచ్ ఈ డ్రాయింగ్ ఎలాగుందో అలాగా రౌండ్గా వేస్తాం. ఇంకొక విషయము, మనము రౌండ్ షేప్ ఉంటే రౌండ్గా వేసేసుకోవాలి. డిజైన్ ఉన్నా కానీ బ్యాక్ సైడ్ రౌండ్గానే వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలంటే సేమ్ డిజైన్ వేయడానికి మనకు రాదు. కనుక రాదు అంటే మనం కుట్టడానికి పర్ఫెక్ట్గా ఉండదు. కాబట్టి ఈ షేప్ ఎలాగుందో అలాగా అక్కడొకటి, లాస్ట్లో ఒకటి, సైడ్లో ఒకటి అట్లా వేసేసి షేపు 1 ఇంచ్ వేసేసి రౌండే వేసేస్తున్నాం మనం. ఓకేనా? ఈ డ్రాయింగ్ ఎలాగుందో అలాగే వేసుకోవాల్సిన అవసరము లేదు. ఆ డ్రాయింగ్ ఎలాగుందో అలాగే వేసుకుంటే ఒక్కొక్కసారి సరిగ్గా కూర్చోదు. కాబట్టి సైడ్ పార్ట్ మనం ఏం చేస్తాం, ఈ సైడ్ పార్ట్ వచ్చేసి రౌండే వేసుకొని కటింగ్ చేసేస్తాం. సో ఇది ఎక్స్ట్రా క్లాత్ కాబట్టి, వేస్ట్ క్లాత్ కాబట్టి మనం తీసేస్తున్నాం. ఓకేనా? సో ఇప్పుడు మనము ఇది ఎలాగుందో అలాగే నెక్ కటింగ్ చేసేసుకుంటున్నాం. వస్తూ ఈ 1 ఇంచ్లోకి యాడ్ చేసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనకు ఈ తమలపాకు డిజైన్ వచ్చేసింది. క్లియర్ అమ్మా? ఒక ఫోటో.